అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నేను ఇదివరకు పన్నీర్తో చాలా స్వీట్ రకాలు చూపించాను. రసగుల్లా, రసమలాయ్, పన్నీర్ జామున్ ఇలాంటి స్వీట్స్ అన్ని మనం చూసాము. ఇవాళ నేను పన్నీర్తో ఇంకొక కొత్త రకమైన స్వీట్ చూపించబోతున్నాను. ఇది మలాయ్ లడ్డు. ఈ మలాయ్ లడ్డూని పాలతోనే చేస్తారు కాబట్టి చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ మలాయ్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. మలాయ్ లడ్డు చేయడానికి ముందుగా చైనాని తయారు చేయాలి. దీనికోసం ఒక సాస్ పాన్లో 1 లీటర్ చిక్కటి పాలని తీసుకుంటున్నాను. ఇందులో ఒక పొంగు వచ్చిన తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేంతసేపు కూడా పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి. చూస్తున్నారు కదా, చైనా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. ఈ చైనా మీద కొంచెం నీళ్లు పోయాలి. ఇలా చేయడం వల్ల పులుపు ఏదైనా ఉంటే పోతుంది. దీన్ని ఇలా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 లీటర్ చిక్కటి పాలని తీసుకుంటున్నాను. ఈ పాలని సగం అయ్యేంత వరకు మరిగించాలి. ఇలా గరిటెతో తిప్పుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, పాల క్వాంటిటీ తగ్గి బాగా థిక్గా క్రీమీగా అయింది. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న చైనాని వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలపాలి. ఇందులో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు దీన్ని కుక్ చేయాలి. ఈ మిశ్రమంని ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మలాయ్ లడ్డూని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి కట్టేసి ఈ మిశ్రమంని చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయింది. సో ఈ మిశ్రమంని సాఫ్ట్గా ఉండలు లేకుండా చేయడానికి కొంచెం మర్దం చేసుకోవాలి. ఇప్పుడు చేతిలోకి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డు మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని ఉండలు చుట్టుకోవాలి. ఈ లడ్డూలని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోవచ్చు. అంతే, చాలా రిచ్గా ఉండే యమ్మీ మలాయ్ లడ్డు తయారైనట్టే. దీన్ని నట్స్తో కానీ కుంకుమ పువ్వుతో కానీ గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మలాయ్ లడ్డు చూస్తానికి నోరు ఊరిపోతుంది కదా. ఇది మీరు ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కానీ ఫెస్టివల్స్ కూడా ఇవి చేసుకోవచ్చు. సో ఇవి మీరు ఇంకా కొన్ని రోజులు ఉంచాలంటే ఒక 2-3 రోజులు మీరు ఫ్రిడ్జ్లో ఉంచి మీరు తినచ్చు అనమాట. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.